హలో, అందరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ అయితే జరుగుతుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇయర్ అంతా వెయిట్ చేసేది ఈ బిగ్ బిలియన్ డేస్ కోసమే. ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్లీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, లేకపోతే హోమ్లీ నీడ్స్ అయినా ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇలాంటి మెయిన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని మనము బిగ్ బిలియన్ డేస్ లో కొందామని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎందుకు? కాస్తో కూస్తో మిడిల్ క్లాస్ గా మనకి ₹1000 మిగిలినట్టే. కాబట్టి ఆ ఆలోచనతో మనం వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ కానీ బిగ్ బిలియన్ డేస్ లో స్కామ్స్ కూడా అత్యంత ఎక్కువగా జరిగేది ఫ్లిప్కార్ట్ లోనే. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో జరిగినన్ని స్కామ్స్ ఇంకెక్కడా జరగవు. నేను కూడా ఈ 2025 బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను. ఏంటి అంటే యాపిల్ వాచ్ సిరీస్ 10 అన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ నేను ఇది సేల్ స్టార్ట్ అయిన రోజు నార్మల్ అందరికి ప్లస్ మెంబర్స్ కి కాకుండా 23rd సేల్ స్టార్ట్ అయింది కదా. 23rd స్టార్టింగ్ లో కాకుండా 23rd ఏంటంటే 24 స్టార్ట్ అయినప్పుడు అయితే నేను ఆర్డర్ చేశాను. ర్యాండమ్ గా యాక్చువల్లీ నాకైతే అసలు ప్లానే లేదు కొందాము అని చెప్పేసి. బట్ కానీ ర్యాండమ్ గా అమ్మ చూసి కొను తక్కువకే వస్తుంది అని చెప్పేసి అంటే ఆలోచించి లెక్కలేసి మొత్తానికైతే ఆ రోజు ఆర్డర్ చేసాము. 24th ఆర్డర్ చేశాను అనమాట. 24th తెల్లారుజామున అరౌండ్ 12:31 కి అయితే ఆర్డర్ చేశాను నేను ఇది. అండ్ ఆ రోజు నైట్ కల్లా డెలివరీ అయితే చూపించింది నాకు. 24th నైట్ కల్లా డెలివరీ చేస్తాము అని చెప్పేసి. సో నేను వెయిట్ చేశాను. అండ్ దానికి తోడు ఏంటంటే మమ్మీ 25th గుంటూరు వెళ్తుంది, మమ్మీతో పాటు ఇచ్చి పంపిద్దామని నేను చాలా వెయిట్ చేశాను. బట్ కానీ ఆ రోజు ఈవినింగ్ ఆ డెలివరీ పర్సన్ కాల్ చేశాడు, వస్తున్నా అన్నాడు, కానీ అది డెలివరీ క్యాన్సిల్ చేస్తాడు అనమాట, రీషెడ్యూల్ చేస్తాడు. సో వెయిటింగ్ ఎంత వెయిట్ చేశానో నాకు తెలుసు ఈ ప్రోడక్ట్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ ఒక డెలివరీ డేట్ ప్రామిస్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ పర్టికులర్ టైం కల్లా వచ్చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే డెలివరీ అయింది. యాక్చువల్లీ ఓపెన్ బాక్స్ బేసిక్ గా ఫ్లిప్కార్ట్ లో మనము మెయిన్లీ యాపిల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కొన్నా కూడా ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటది కాబట్టి సో దీన్ని ఇంత దారుణంగా చించేశారు. యాక్చువల్లీ వాళ్ళు డెలివర్ చేసేటప్పుడు నా దగ్గర ఫుటేజ్ కూడా లేదు, నాకు మమ్మీ చెప్పలేదన్నమాట. మా అమ్మ డెలివరీకి ఆయన వస్తే నాకు కాల్ చేస్తాడు అనుకున్నాను, కానీ మా అమ్మ నాకు కాల్ చేయలేదు. ఏం చేసిందంటే ఓపెన్ బాక్స్ డెలివరీ కదా, కింద మాకు వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఓపెన్ చేసి ఇచ్చేసాడు. అండ్ మా అమ్మ ఓటీపీ కూడా చెప్పేసింది. నేను ఇంటికి వచ్చినంటే నేను నా భయానికి హద్దులు లేవు. ఎందుకంటే ఓపెన్ బాక్స్ డెలివరీ తర్వాత ఓటీపీ ఇస్తే ఇందులో ఆ ప్రోడక్ట్ ఫేక్ అయినా కూడా మనం ఏమీ చేయలేము. ఎంత భయపడ్డానో నాకే తెలుసు. ఎందుకంటే స్కామ్స్ అంత దారుణంగా జరుగుతున్నాయి కాబట్టి వచ్చిన వెంటనే ఒక 2 hours దీని మీద కూర్చున్నాను, మొత్తం ఓపెన్ చేసి బేసిక్ గా ఇలా 2 products అయితే చేశాను. నాకు ఉన్నట్టుగానే నేను ఇదైతే అన్బాక్సింగ్ వీడియో కొద్దిగా చేశాను, నేను పక్కన అటాచ్ చేస్తాను చూడండి. సో ఈ 2 products ఆ వాల్ అసలు ఉందా లేదా అని చెప్పేసి నేను వచ్చిన వెంటనే మమ్మీ కాల్ చేసి ఏం చేసావు, ఎందుకు నువ్వు ఓపెన్ బాక్స్ కాదన్నావు కదా మళ్ళీ ఓపెన్ అయ్యి ఉంది ఏంటి అంటే, కాదు ఆయన ఓపెన్ బాక్సే చేశాడని. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఆ మూమెంట్ లో. ఎందుకంటే ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్, ఒక వాచ్ కి ఇంత కాస్ట్ పెట్టుకున్నా నా జీవితంలో ఇదే మొదటిసారి. నా భయానికి హద్దులు అయితే లేవు. ఎంత భయపడ్డాను, ఎందుకంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏం చేయలేము, గాల్లో పోయినట్టే డబ్బులు. ఎంత భయపడ్డానో నాకే తెలుసు అనమాట. వచ్చిన వెంటనే ముందు కెమెరా పెట్టేసి ఓపెన్ చేసి స్ట్రాప్ ఒకటి ఓపెన్ చేశాను. ఇది కూడా పేపర్ లోనే ఉందన్నమాట బేసిక్ గా. సో దీనిలో ఉంది మనకి వాచ్, దీనిలో వచ్చింది కాబట్టి ఇది ఓపెన్ చేసి అన్నిటికన్నా ముందు యాపిల్ వాడి వెబ్సైట్ ఓపెన్ చేసి, యాక్చువల్లీ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ముందు ఓపెనింగ్ అంతా అయిపోయినాక చెక్ చేద్దామని మొత్తం ఓపెన్ చేసినాక మళ్ళీ ఫోన్ పట్టుకొని ఐఫోన్ కవరేజ్ వాడు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దీని మీద ఉన్న సీరియల్ నెంబర్ చెక్ చేశాను. దాని తర్వాత ఇది ఆన్ చేద్దాం అనుకుంటేనేమో ఆనే అవ్వట్లేదు. ఇది భయం వేసింది. సరే ముందు ఛార్జింగ్ పెట్టి చూద్దామని చెప్పేసి ఛార్జింగ్ పెట్టాను, ఆన్ అయింది. ఛార్జింగ్ పెట్టిన వెంటనే ఆన్ అయిపోయింది. పర్సెంటేజ్ కూడా 80% అట్లా ఉంది. ఆన్ చేసినాక ఫోన్ కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళి వాచ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ సీరియల్ నెంబర్ చెక్ చేశాను. 2 మ్యాచ్ అవుతున్నాయి. మన బాక్స్ మీద వచ్చిన సీరియల్ నెంబరు నాకు లోపల ఐఫోన్ లో కనిపిస్తున్న సీరియల్ నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేశాను. అండ్ దాని తర్వాత ఐఫోన్ వాడి అఫీషియల్ వెబ్సైట్ అనమాట
సీరియల్ నెంబర్ చెక్ చేసుకునే వెబ్సైట్ ఉంటుంది. అది నేను కింద కావాలంటే మీకు లింక్ డౌన్ చేస్తాను. ఆ వెబ్సైట్ లో కూడా వెళ్ళి చెక్ చేసుకున్నాను. అది చెక్ చేసుకున్నా కానీ నాకు అసలు నిజంగా ప్రశాంతత దొరకలేదు. సో బేసిక్ గా నాకు వచ్చిన ప్రోడక్ట్ జెన్యున్ ప్రోడక్టే, ఫేక్ అయితే కాదు. నేనైతే చెక్ చేశాను 2 days. అది నేను చెక్ చేసినప్పుడు నాకు కన్ఫర్మేషన్ రాలేదు. ఎందుకంటే నేను అది డెలివరీ అయిపోయింది. ఒకవేళ ఏమన్నా అయినా మనం ఏమి చేయలేము. ఆ ఓటీపీ ఇచ్చినాక నువ్వు చచ్చి గీ పెట్టినా కూడా ఏం చెయ్యడు ఫ్లిప్కార్ట్ వాడు. నేను ఆల్రెడీ అట్లాంటి చాలా కేసెస్ చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఓ మై గాడ్ ఎంత భయపడ్డానో నాకే తెలుసు బేసిక్ గా ఇదైతే. అండ్ ఇంకో విషయానికి వస్తే నాకు మంచిగా వచ్చిందని మీకు కూడా మంచిగా రావాలని లేదు. నేను చెప్పిన విధంగా గనక మీరు ప్రోడక్ట్ యొక్క అథెంటిసిటీని గనక చెక్ చేసుకోగలిగితే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. నేను మీకు ఇచ్చే వన్ మోర్ టిప్ ఏంటంటే, వాళ్ళు డెలివరీ చేసే ముందే, ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందే దాని మీద ఉన్న సీరియల్ నెంబర్, మేబీ ఇట్ ఈస్ యాపిల్, వివో, అప్పో, రియల్మీ, ఏ ప్రోడక్ట్ అయినా కానీ వాళ్ళు ఓపెన్ చేసే కన్నా ముందే మీరు ఆ బాక్స్ తీసుకుని దాని మీద ఉన్న సీరియల్ నెంబరు అఫీషియల్ వెబ్సైట్స్ కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను మీకు కావాలంటే మెయిన్ బ్రాండ్స్ యొక్క లింక్స్ అన్ని నేను కింద ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు అథెంటిక్ అని తెలిసినాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక కూడా మీరు ఓటీపీ ఇవ్వమాకండి. అప్పుడే ఓపెన్ చేసినాక ఫోన్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా. ఫోన్ కానీ ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా, లేకపోతే మనకి ఎక్కడ ఏదైనా ఇష్యూ ఉందా లేదా, టచ్ ఎలా పనిచేస్తుంది, బ్యాటరీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ఐఫోన్ కనుక తీసుకున్నట్లయితే అది ఆన్ చేసిన వెంటనే హలో అని వస్తుంది కదా, దానికన్నా ముందు అక్కడ ఐ బటన్ ఉంటుంది కింద కార్నర్ లో. దాని మీద నొక్కితే మీకు సీరియల్ నెంబర్ డీటెయిల్స్ వస్తుంది. బాక్స్ మీద ఉన్న సీరియల్ నెంబరు, ఫోన్ లో చూపిస్తున్న సీరియల్ నెంబర్ రెండు సేమా కదా అది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. రెండు కనుక కన్ఫర్మ్ అయితే ఇంకా మీరు దేనికి భయపడిన అవసరం లేదు. ఇంకా మిగతా ఇష్యూస్ బేసిక్ చెక్స్ చేసుకున్నాక మీరైతే ఓటీపీ ఇచ్చేయచ్చు. ఏమన్నా ఇష్యూ ఉంటే కనుక ఓటీపీ ఇవ్వమాకండి, రిటర్న్ పంపించేసేయండి ప్రోడక్ట్. దట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ. సో స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, బట్ మనం కూడా ఇన్ఫర్మేటివ్ గా ఉండి మన వంతు జ్ఞానం మన దగ్గర ఉండి అది చెక్ చేసుకోగలిగితే ఈ స్కామ్స్ జరిగినా కూడా దానికి మనం బాధితులు అవ్వకుండా ఉంటాము. ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటే, సో ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని అథెంటిసిటీ చెక్ చేసుకున్నాకే మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఓటీపీ ఇవ్వండి, ఓపెన్ బాక్స్ డెలివరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఓపెన్ బాక్స్ డెలివరీ అయ్యేటప్పుడు మేక్ షూర్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఉందని. ఒకవేళ లేకపోతే డెలివరీ పర్సన్ అడగండి. 1 day 2 day డిలే ఈజ్ ఓకే రాదర్ దాన్ గెటింగ్ స్కామ్డ్ నన్ను అడిగితే. కాబట్టి ఒకవేళ తర్వాత రండి, లేకపోతే ఒక 10 minutes ఆగండి నేను వస్తున్నా అని చెప్పండి. మేబీ తన డెలివరీ పర్సన్ కి ఐ కెన్ అండర్స్టాండ్, చాలా డెలివరీస్ ఉంటాయి, వాళ్ళు కూడా చేయాలి కాబట్టి మేబీ వాళ్ళు రీస్కెడ్యూల్ చేస్తారు, నెక్స్ట్ డే వస్తారు. సో ఆ ప్రోడక్ట్ డెలివరీకి వచ్చినప్పుడు మీరు ప్రెజెంట్ అయ్యి అది చెక్ చేసుకునేడానికి మాక్సిమం ట్రై చేయండి. నా విషయంలో ఏంటంటే, నా ప్రమేయం లేకుండా, నా నాలెడ్జ్ లేకుండా జరిగిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ ఎలాంటి స్కామ్ గానీ నాకు జరగలేదు కాబట్టి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు గాడ్. కాబట్టి మీరు కూడా ఇలాంటి స్కామ్స్ కి బాధితులు అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకుంటే వెరీ వెల్ అండ్ గుడ్. దిస్ ఈస్ ద ఐటమ్. ఇది నా ప్రోడక్ట్ అనమాట. నేను తీసుకున్నది యాపిల్ వాచ్ సిరీస్ 10 42mm. నేను మా మమ్మీ ఇద్దరం పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. చూడండి, కరెక్ట్ గా సరిపోయింది. లేడీస్ కి నన్ను అడిగితే 42mm ఇస్ మోర్ దాన్ ఇనఫ్. 44, 46, 48mm టూ బిగ్ అయిపోతుంది మనకి. కాబట్టి ఒకవేళ ఉమెన్ చూస్తూ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే యాపిల్ వాచ్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా నేను కొన్న రేటుకే వస్తుంది, ఒక 500 తేడా తోటి. కాబట్టి మీకు కావాలి అనుకుంటే నేను కింద లింక్ అయితే ఇచ్చేస్తాను, ప్రోడక్ట్ లింక్. మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. ఇది 42mm వాచ్ సిరీస్ 10 GPS మోడల్. సెల్యులర్ మోడల్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఫోన్ నాతోనే ఉంటది, వాచ్ ఫోన్ రెండు ఎప్పుడు కూడానే ఉంటాయి కాబట్టి నేను సెల్యులర్ మోడల్ అయితే తీసుకోలేదు. ఒకవేళ నేను వాడకపోయినా అమ్మ వాడినా కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్ 42mm. స్టార్ లైట్ లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు దాదాపు లాస్ట్ ఒక 5-6 days గా నేను ఈ వాచ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని బ్యాటరీ ఏంటంటే
ఫుల్ గా యూజ్ చేస్తే మంచిగా యాక్టివిటీస్ చేస్తూ దానిలో ఫీచర్స్ లైక్ ఫోన్ వాడుతూ ఫోన్ కాల్స్ దీనిలో మాట్లాడుతూ ఉంటే ఒక ఫుల్ డే వస్తుంది అనమాట. అదే బేసిక్ యూసేజ్ లైక్ ఊరిక టైం చూసుకోవడం, నడుస్తున్నప్పుడు అది ట్రాక్ చేయడం, ఇట్లా గనక అంటే ఫోన్స్ మాట్లాడకుండా లేకపోతే మిగతా ఫీచర్స్ వాడకుండా మ్యూజిక్ వినకుండా అలా గనక వాడితే ఈజీగా 2 days అయితే వచ్చేస్తుంది ఈ వాచ్. అండ్ నాకు దీనిలో నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే, నేను బేసిక్ గా చాలా ఇంప్రెస్ అయిపోయిన దానికి ఏంటి అంటే, నేను స్కూటీ మీద వెళ్ళేటప్పుడు గుంటూరు అంటే నాకు తెలుస్తుంది ఎట్లా వెళ్తుంది ఏంటి, ప్రతి రూట్ నాకు తెలుసు. బట్ బెంగళూరు ఈజ్ నాట్ లైక్ దట్, ఇట్స్ వెరీ న్యూ టు మీ. ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాప్స్ మీద ఆధారపడి వెళ్తాను. నేను నా ఫోను నా స్కూటీకి అయితే పెట్టుకోను, ఆపుకుంటూ ఓపెన్ చేసి చూసుకుంటాను. భయం అనమాట పడిపోతుందేమో అని చెప్పేసి. కష్టార్జితం అంత డబ్బులు పెట్టుకున్నప్పుడు పడిపోతే మళ్ళీ నా వల్ల కాదు, అందుకని అలా వాడను. ఏం చేశానంటే, మొన్న ఒక దూరం వెళ్ళాలి, 16 kilometers వెళ్ళాలి, నాకు లొకేషన్ కూడా తెలీదు. ఏం చేశాను, మ్యాప్స్ అందులో ఓపెన్ చేసి, దీనిలో మ్యాప్స్ ఓపెన్ చేస్తే మంచిగా డైరెక్షన్స్ చూపించింది. ది బెస్ట్ ఫీచర్ అయితే అనిపించింది నాకు. ఎంత మంచిగా నాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో. మనం వెళ్లే కొద్దీ ఆ డిస్టెన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ ఫీచర్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రెసెంట్ నేను స్కూటీ మీదే వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా. కొత్త ఏరియాస్ ఒకసారి ఆల్రెడీ వెళ్ళిన ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు, కానీ కొత్త ఏరియాస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మ్యాప్స్ కావాలి బెంగళూరులో. కాబట్టి నాకు ఈ ఫీచర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ దీనిలో వాకింగ్ స్టెప్స్ కానీ స్లీప్ ట్రాకింగ్ కానీ చాలా బాగుంది. బేసిక్ గా నేను నైట్ పెట్టుకుని 5 days దారుణంగా యూజ్ చేశాను నేను ఈ వాచ్ 6 days గా. దీనిలో ఇంకొక ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, దీని సెన్సార్స్, ఓ మై గాడ్ ఎంత బాగున్నాయో. నేను యూజువల్ గా నా ఫోన్ పట్టుకునే నడుస్తాను ఊరికి నా స్టెప్స్ ట్రాకింగ్ కోసం అని చెప్పేసి. అది నాకు బేసిక్ గా డైలీ ఒక 3000 అట్లా చూపిస్తుంది స్టెప్స్, మాక్సిమమ్ 3000, 3500. నేను ఈ వాచ్ పెట్టుకున్నప్పటి నుంచి సేమ్ నడుస్తున్నా కూడా ఎంత యాక్యురేట్ గా కనిపిస్తుందో, ఆల్మోస్ట్ 5000 స్టెప్స్ అలా చూపిస్తుంది అనమాట నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డే. దానికి తోడు నుంచోమని చెప్పేసి మనకి ఇది ఇస్తా ఉంటది, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్ నుంచోండి, కొద్దిగా అటు ఇటు తిరగండి అని చెప్పేసి నోటిఫికేషన్స్. అది స్టార్టింగ్ కాబట్టి ఆ కొత్త మోజులో అన్ని అది చెప్పేదాన్ని వింటాం, కానీ కమింగ్ డేస్ అది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్ పర్స్పెక్టివ్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు ఇంతవరకు ఇంత కాస్ట్లీ యాపిల్ వాచ్ అయితే వాడలేదు. ఎంత బాగుందో యూఐ, దీని క్రౌన్ కానీ లేకపోతే టచ్ సెన్సార్ కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సెన్సిటివిటీ ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఇది నాకు ఇంకా కంప్లీట్ గా తెలియలే. 5-6 days గా యూజ్ చేస్తున్నాను, కానీ నాకు ఇంకా కంప్లీట్ గా ఫుల్ ఫీచర్స్ నేను వాడడం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. దీనిలో వాటర్ మోడ్ కూడా ఉంది, 9 meters 6 meters డెప్త్ వరకు ఫుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే వెళ్లే ముందు ఒక చిన్న వాటర్ డ్రాప్ అనే ఒక ఫంక్షన్ ఉంటది అనమాట, దాన్ని ఎనేబుల్ చేసుకొని వాటర్ లోకి వెళ్ళాలి. అది డిజేబుల్ చేసినప్పుడు దీనిలో ఏమన్నా వాటర్ వెళ్ళినా కూడా ఇదే టోటల్ గా కంప్లీట్ గా ఎజెక్ట్ చేసేస్తుంది లోపల ఉన్న వాటర్ మొత్తము. కాబట్టి దీస్ ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఫీచర్స్ ఇన్ దిస్ వాచ్. మీరు అనుకోవచ్చు, ఇది ఎందుకు తీసుకున్నావు, సిరీస్ 3 కొత్తగా వచ్చింది, లేకపోతే సిరీస్ 2 తక్కువకే వస్తుంది కదా, అది ఎందుకు తీసుకోలేదని మీరు అనుకోవచ్చు. సో బేసిక్ గా నేను ఫీచర్స్ డిఫరెన్సెస్ చూసినప్పుడు, బేసిక్ గా ఇప్పుడు స్టార్టింగ్ అమ్మ నాతో పాటు లేదు కాబట్టి 5-6 days నేను వాడుతున్నాను. నేను ఈ వాచ్ కొనింది అమ్మ కోసము, అమ్మ పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఆక్సిజన్ మీటర్ కానీ, ఈసీజీ యాప్ కానీ, పెద్దవాళ్ళకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళ స్లీప్ స్కెడ్యూల్ ట్రాకింగ్ కూడా. అప్పుడు ఇవన్నీ ట్రాక్ చేసి హెల్త్ అనలిటిక్స్ కోసము కంప్లీట్ గా డిపెండ్ అవ్వమని చెప్పాను. బట్ హెల్త్ అనలిటిక్స్ ఏం చేస్తాయి అంటే, మనకు కొంచెం ఇన్సైట్స్ ఇస్తాయి మన బాడీ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పేసి. కాబట్టి అమ్మ కోసమే మెయిన్లీ నేను ఈ వాచ్ తీసుకున్నాను. వాచ్ ఫేసెస్ కూడా నిజంగా చాలా బాగున్నాయి, యూ కెన్ కస్టమైజ్ ఇట్. నేనేం చేస్తున్నానంటే, నేను నిన్న వరకు నైట్ సూట్ వేసుకుని ఉన్నా, అందుకని నాకు గ్రీన్ కలర్ పెట్టాను అనమాట. బట్ నేనేం చేస్తున్నానంటే, డైల్ కలర్ నేను వేసుకున్న డ్రెస్ ప్రకారము డైల్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను, మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ప్లస్ పాయింట్. యూ ఆబ్వియస్లీ స్మార్ట్ వాచెస్ అన్నిట్లో మీకు ఆ ఫీచర్ ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ వాడిచ్చిన వాచ్ ఫేసెస్ లో అయితే
అంత గొప్పగా ఏం లేవు, బట్ వీ కెన్ కస్టమైజ్ ఇట్. వాచ్ గ్యాలరీ, వాచ్ ఫేసెస్ అని వేరే యాప్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని అయితే మొత్తానికి మనం ఈజీగానే దీన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ మై మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా దీనిలో కెమెరా ఓపెన్ చేసి నేను ఫోకస్ లో ఉన్నానా లేదో చూసుకుంటున్నా. అయినా ఫోకస్ లో లేకపోతే నేనేం చేయలేను. సో బేసిక్ గా అది జరుగుతుంది. అండ్ నాకు ఈ వాచ్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. సిరీస్ 2 17,000 ఆ కాస్ట్ కి అయితే వచ్చింది, బట్ కానీ దీనిలో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ చాలా, నన్ను అడిగితే కంపారిటివ్లీ నాకైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చింది అనిపించింది. నేను ఇది 30,000 కి తీసుకున్నాను. నాకు ఇది కంప్లీట్ గా పడింది 30,6 రూపీస్ అయితే పడింది. సో దట్స్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్. సిరీస్ 10 అంటే లాస్ట్ ఇయర్ మోడలే. నేను సిరీస్ 11 ఫీచర్స్ కూడా చూసాను. బేసిక్ గా రెండు ఎగ్జాక్ట్లీ సేమ్, ఎక్సెప్ట్ బ్యాటరీ. దానిలో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎనేబుల్ చేశాడు. అండ్ ఈ ఫీచర్స్ ఉండడం వల్ల అది సిరీస్ 11 లో అసలు చూడడానికి కూడా మీకు ఏ డిఫరెన్స్ తెలియదు. రెండు పక్కన పెడితే ఏదేదో కూడా ఎవరు కనిపెట్టలేరు. బేసిక్ గా సేమ్ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశాడు. చిప్ సెట్ కూడా మారలేదు ఆఖరికి. కాబట్టి నేను సిరీస్ 10 తీసుకున్నాను అనమాట. సిరీస్ 2 కానీ సిరీస్ 3 లో కానీ ఫీచర్స్ నా నీడ్స్ కి నాకు ఇదే బెస్ట్ అనిపించింది, అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా 30,000 కి అయితే వచ్చేసింది. యూజువల్లీ దీని ఎంఆర్పి వచ్చేసి 47,000 నాకు 30,000 కి వచ్చింది. కాబట్టి అంటే 17,000 ఆఫ్ డిస్కౌంట్. వి కాంట్ లెట్ ఇట్ గో లైక్ దట్. అందుకని చెప్పేసి తీసుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఒక 500,000 పెరిగి ఉంటది అంతే. ఒకవేళ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే నన్ను అడిగితే ది బెస్ట్ చాయిస్ ఈజ్ వాచ్ సిరీస్ 10 ప్రెసెంట్. సిరీస్ 3 కన్నా కూడా, లేకపోతే సిరీస్ 11 కన్నా దిస్ ఈస్ ద బెస్ట్ వన్. ఇది వచ్చేసి అల్యూమినియం అనమాట. ఇది అల్యూమినియం కేసు, స్టార్ లైట్ లో అన్నది. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్ గా కనుక అనిపిస్తే లైక్ కొట్టేసేయండి, కింద కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అండ్ మీరు కొత్తగా నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఎన్నో చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.